ప్రజెంట్ మనం ఉప్పల్లో ఉన్నామండి. ఇంతకుముందు మా ప్రజాభవన్ దగ్గర రావడం జరిగింది మహిళ. వాళ్ళ భర్త చనిపోయాడనమాట. వాళ్ళ భర్త డాన్స్ మాస్టారు. అయితే వాళ్ళ భర్త చనిపోయాడు. ఆమెకి ఇద్దరు పిల్లలున్నారు. అయితే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు ప్రజాభవన్‌కి రావడం జరిగింది. అయితే ఎంతవరకు వాస్తవం, అవాస్తవం కనుక్కుందామని నేను ఉప్పల్ చిలకనర కాలనీలో ఉన్నాను. ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే స్పాట్‌ల అతను హార్ట్ అటాక్ వచ్చి ఇక్కడ నుంచి ఇటు వెళ్తూ వాక్ చేస్తూ చనిపోయాడనమాట. అది ఎంతవరకు వాస్తవం, అవాస్తవం అని ఇంటి దగ్గరకు వచ్చి తెలుసుకుందామని వచ్చానండి. ఇక్కడ భార్య, వాళ్ళ అమ్మ కూడా ఉంది. చెప్పండి మీరు ప్రజాభవన్‌కి వచ్చారు. ఏం జరిగింది? ఏం చెప్పండి. మా సార్కి ఇట్లా మార్నింగ్ ఇట్లా పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళిరండి. హాస్పిటల్కి వెళ్తే ఇట్లా ఇంజక్షన్ వేసిరంట. సిరప్ వాటర్లో కలుపుకొని టాబ్లెట్ కూడా ఇచ్చింది. వేసుకున్నాక వాకింగ్ చేయమని చెప్పిరంట. వాకింగ్ చేయడానికి వెళ్తున్నా 2 రౌండ్లు తిరిగేసరికి 3వ రౌండ్కి ఇక్కడే గ్యాప్లోనే పడిపోయిండు. పడిపోయేసరికి సడన్గా నువ్వు ఏదో సౌండ్ వస్తుందని నేను వచ్చి చూసేసరికి పడ్డాడు, బోర్ల బక్కలో పడ్డాడు. నేను లేపలేక వాళ్ళని వెళ్ళి పిలవడానికి వెళ్ళిన. అప్పలో పిలిచికొచ్చుకునేసరికి ప్రాణం పోయింది అంటారు అందరు. ప్రాణం పోయిందనేసరికి నాకు కాల్ చేయాలి అసలుకి ఆడట్లేవండి. ఈ పిల్లలు ఎవరమ్మా? మీ పిల్లలేనా? ఈ పిల్లలు మా పిల్లలే, ఒక పాప ఒక బాబు. పాప, బాబు. మీరు ఉండేది ఎక్కడమ్మా? ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారమ్మా? ప్రజెంట్ ఇక్కడే ఉండదు. కిరాయికి మా ఇల్లు సొంత ఇల్లు అయితే అమ్మేసినాం మేము. అమ్మేసి దీంట్లోనే రెంట్కి ఉంటున్నాం మేము. రెంట్కి ఉంటున్నాం. ఇప్పుడు ఏంది అంటే మీరు మన ప్రజాభవన్కి ఎందుకు వచ్చారు? ఏంది మీకు అంటే మీకు ఏంది సార్? గవర్నమెంట్ నాకు ఏదైనా హెల్ప్ చేస్తారని వచ్చినామండి మేము. మీరు చదువుకున్నారమ్మా? స్టడీ ఉంది, చదువుకున్నానండి. నేను డిగ్రీ చేసిన. దాని దగ్గర ఏదైనా ఉద్యోగం ఇస్తే చేసుకొని నా పిల్లల్ని పోషించుకుందాం అనుకుంటున్నాను. డాన్స్ మాస్టర్ అండి. పిల్లలకి డాన్స్ నేర్పించేది, ఈవెంట్లు చేసేది. కాటన్ బాడ్ సాంగ్ లో ఫస్ట్ సాంగ్ కి సైడ్ డాన్సర్ గా చేసిండండి ఆయన. సినిమా సాంగ్ కి సైడ్ డాన్సర్ గా చేసిండు. అంటే అట్లు వాళ్ళ తరపున మీకు ఏం రాలేదు, ఏం చేయలేదు. మాకు ఇంతవరకు ఎవరు వచ్చి మాకు మీరు ఎట్లున్నారు, ఏం చేస్తారు అని కూడా అడగట్లేదు. మా ఆయన ఉన్నప్పుడు చాలా మంది వచ్చారు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా మంది వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఆయన పోయినాక ఎవరు మమ్మల్ని పలకరడానికి కూడా ఎవరు రావట్లేదు. మీరు ఎట్టున్నారు, పిల్లలు ఎట్టున్నారు కూడా అడగడానికి ఎవరు రావట్లేదు. వచ్చి అడిగే మానవుడే లేడు. మరి ఫ్రెండ్స్ అంతా ఆ ఫోటోలలో ఈడిగలలో మస్తు మంది ఫ్రెండ్స్ తోటి ఫోటో దిగిండు. మరే ఎవరన్నా సరే ఈ మనిషి చనిపోయినాక మనిషి ఆలోచన లేనట్టుంది సార్. అసలు ఎవరికైనా ఏమైనా ఎవరన్నా మేము ఆడికి ఆఫీస్ కాడికి పోయినాం, ఆడ లెటర్ ఇచ్చినా కూడా ఎవరు ఏం మెసేజ్ చేయలేదు. మరి ఏమన్నా ఆదుకుంటామని కూడా ఎవరు ఏం చేయలేదు. మేము ఈ మెసేజ్లు వస్తాయనంటే దాని కొరం ఎదురు చూస్తా ఉన్నాం. ఎదురు చూస్తే ఇప్పుడు దీని మీడియా ద్వారా ఎవరన్నా దిగిరాండి సార్ అని దండం పెడుతున్నాం. ఈ పిల్లలు ఎవరు సాధలేరు, నేను కూడా సాధలేను, నా వల్ల కాదు సార్. ఎందుకంటే చిన్న పిల్లలు పెద్ద దాకా ఇప్పుడు 20 సంవత్సరాల దాకా ఏం పెట్టుబడి పెట్టి సాధం సార్. మేము ఎవరన్నా గట్రా సాయం చేసి రాండి సార్. నా పిల్లలు, నా మనవని గురించి ఒకటి ఏదుకుంటున్నా సార్. మాకు తిండి తిప్పలేకుండా ఆలోచన పడి, నాకు భర్త లేడు, నాకు ఒక కొడుకు తిక్కలోడు, ఒక కొడుకు తెలివికల్లోడు, ఒక బిడ్డ చూస్తే అట్లా అయింది సార్. ఎవరన్నా సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అందుకనే మేము నా చిన్నపిల్లలు ఎవరన్నా సాయం చేయండి సారు. మా బాధ చూసి ఎవరన్నా అరసి సాయి కానీ, పవన్ కళ్యాణ్ సారు, చిరంజీవి సారు, ప్రవాస సారు కూడా, రేవంత్ రెడ్డి సారు కూడా అందరికి దండం పెడుతున్నాను. ఆయన ఈ చిన్న పిల్లల గురించి ఆలోచించి కుదిరి రాండి సార్, దండం పెడతా. నా మరణాల గురించి మేము ఆగమైపోయినా, నాకు అల్లుడు లేడు, నా భర్త లేక మేము తిన్న కూడు వండి పట్టకుండా ఏడుస్తున్నా సార్. నేనైతే ఎట్టా బోధించాలని. జాబ్ అంటే ఏదైనా చిన్న జాబ్ అయినా సరే, అమ్మాయి చదువుకుంది కాబట్టి ఏమైనా గవర్నమెంట్ జాబ్ చిన్నది ఏది ఉన్నా మీకు పిల్లలు చదువుకోవడం కోసం, కడుపు తిప్పల కోసం, అంతే కదా. కిరాయి ఇంట్లో ఉంటున్నాను, కిరాయి కూడా కట్టుకోవాలని పొజిషన్ లో ఉన్నాను నేను. ఇప్పుడు పిల్లలు వేసుకుని నేను ఒక్కదానే ఉంటున్నా. మా అమ్మ వాళ్ళతో కూడా ఉండట్లేదు. నేను ఒక్కదానే ఉంటున్నా. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని, నాదేదో సపరేట్ గా ఉండాలని చూస్తున్నాను నేను. మనకి ఇలాంటి చిన్న పిల్లలు వీళ్ళు ఆదుకుంటే మనకి ఆ దేవుడు ఎన్నో మనం చూసాం. సాయం చేస్తే మన చిన్న సాయమే, అది ఎలాంటి సాయమైనా ఇలాంటి వాళ్ళు మనం సాయం చేస్తే మనకు కూడా దేవుడు కరుణిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఎవరైనా దయ ఉన్న వాళ్ళు వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను మీ క్రాంతి కుమార్.